క్రీస్తును చేర్చుకున్నటి గురించి, క్రీస్తును కలిగి ఉండడం గురించి మహేష్ గారు అందించిన వర్తమానం కొరకు వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దహన బలి నీకు నవనిష్ట ముగింపు ప్రార్థనలోనికి నడిపించడానికి కొంకరాణి గారిని ఆహ్వానిస్తున్నాము. దేవుని మహాదేవుని బట్టి ఈ యొక్క శ్రమల కాల ధ్యానంలో చక్కగా జరిగించవలసినవి మీరందరూ పాల్గొంటున్నందుకు మీకు వందనాలు. ఈ రోజున ప్రార్థన చేసినటువంటి మన ప్రియులు ఒక ప్రేమలత గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆరాధన పట్ల ఆసక్తి, భక్తి, విశ్వాసాలు ఉండి వారు చక్కగా పాల్గొంటూ చక్కని ప్రార్థన నడిపించి ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీటెక్ చదువుతూ తప్పులు పోకుండా చక్కగా అర్థవంతంగా వివరంగా చదివి వినిపించినటువంటి పాత నిబంధనల పాటలను చదివి వినిపించినటువంటి గడ్డ మైత్రిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. దేవుడానికి తోడుగా ఉండి తన స్టడీస్లో అన్నింటిలో కూడా చూపించాలని కోరుకుంటున్నాం. ముందుకు రావడమే మొహమాటము, సిగ్గు, బిడియము, అందులోని ఇంగ్లీష్ మీడియము, తెలుగు చదవడం కష్టము. ఆయనను చక్కగా ధైర్యంగా ముందుకు వచ్చి కాదనకుండా కృత నిబంధన పాఠాన్ని చదివినటువంటి దేశాన్ని అభినందిస్తున్నాం. దేవుడు వారికి నిండైన ఆశీర్వాదాలను గురించి వారి పరీక్షలో తోడైనగాక. ఉద్యోగం చేసుకుంటూ నా జీవితం నాది అని అనుకోకుండా దేవుడిలో అందరూ బలపడాలి, ముఖ్యంగా యవనస్తులు తప్పిపోకూడదు అని యవనస్తులు పరిచయం జరిగిస్తాం. మన గ్రామం కాకపోయినప్పటికీ మందులకి నుంచి వారు తమ డ్యూటీ కంప్లీట్ చేసుకుని మన మధ్యకు వచ్చి నిన్న వర్తమానాన్ని వివరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా అందించినటువంటి మహేష్ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవిస్తూ వారి పరిచయని ఇంకనూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. దేవుని ఎదుగుతూ విశ్వాసంలో ప్రార్థన చేస్తూ మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి గతంలో సంఘపతిగా పనిచేసినటువంటి జవహర్లాల్ గారి సతీమణి గారు సంఘంలో స్త్రీల సమాజంలో యాక్టివ్గా ఉంటున్నటువంటి కొంకరాణి గారిని అభినందిస్తున్నాం. వారు మనం ముగింపు ప్రార్థనలు నడిపించవలసిందిగా కోరుతున్నాము.
రేపటి దినమందు ప్రభురాత్రి భోజన సంస్కారంతో కూడిన పరిశుద్ధ ఆదివారం ఉంటుంది. కాబట్టి ఈ సంస్కార ఆరాధనకు తగినట్లుగా అందరూ సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాము. ఆరాధన 6 గంటలకు ఉంటుంది. సంస్కారం ఆరాధన కాబట్టి 6 గంటలకు ఉంటుంది. గమనించండి, ఒకటే ఆరాధన 6 గంటలకు ప్రారంభించబడుతుంది. ఉద్యోగులకి లేదా అత్యవసరమైన పనుల మీద వెళ్ళే వారి నిమిత్తం 7 గంటలకు ప్రభురాత్రి భోజన సంస్కారం ప్రత్యేకంగా ఆచరించబడుతుంది. 7 గంటల లోపల బయటకు వెళ్ళేవారు రండి. ఒకరి తర్వాత ఒకరు వస్తూ కాలయాపన చేయకుండా సమయానికి రావడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ఆరాధనకు అందరూ కుటుంబ సమేతాలతో పాల్గొనవలసిందిగా, శ్రమల ధ్యానములు లెంట్ కాలపు ఆరాధనలు ప్రత్యేకమైనవిగా భావించి వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బాప్తిస కార్యక్రమాలు ఉంటూ ఉన్నాయి కాబట్టి రక్షణ మార్గంలో పరిగణించాలి అని సిద్ధపాటు కలిగినటువంటి వారు, బాప్తిసం తీసుకోవడానికి ఆసక్తి కలిగిన వారు మీ పేర్లు ముందుగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఆయన త్వరగా వస్తున్నారని ఈ రోజున మహేష్ గారు కూడా మన సందేశంలో తెలియజేసి ఉన్నారు. ఉగ్రుడిగా రాబోతున్నటువంటి క్రీస్తు తీర్పు నుంచి తప్పించుకునేలాగా పరిశుద్ధ బాప్తిస కార్యక్రమాలలో ఇంకనూ పొందని వారు త్వరపడవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను. సోమవారం నుంచి ఎవరు చదువుతారు, ఎవరు వాక్యం అందించాలి, ఎవరు ప్రార్థించాలి, ఇవన్నీ రేపటి దినమందు ప్రకటించడం జరుగుతుంది. రాణి గారు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. అస్వస్థలు ఉన్న వారి గురించి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి అని, ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో అందరూ మారు మనసు పొందాలి. దేవాలయానికి పురుషులు రావడం చాలా తక్కువ. పురుషులు కుటుంబం కూడా అందరూ రావాలి, యవనస్తులు రావాలి అని మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవలసిందిగా తెలియజేస్తున్నాను. మారు మనస్సు పొంది ఎత్తబడే సంఘంగా మన సంఘం ఉండేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవలసిందిగా తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ వినియోగ మోక దేవుడు ఇంకొక సహాయం
అలాంటి మా మీద కూడా నీ కృప చూపించయ్యా. మాలో సమాధానం తొలగించయ్యా, బలహీనతను తొలగించయ్యా, బలహీన జబ్బుల నుంచి తొలగించుకునే అయ్యా. ఈ బిడ్డ చెప్పిన నిజంగా నడుచుకునే కృప దయచేయ్యా. ఎన్ని మాటలు, ఎన్ని వాక్యాలు, నీ మాటలు ఎన్ని చెబుతున్నారు, ఎంత నిదానంగా ఆయన మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. రేపు మేము గ్రహించుకోవాలని, మేము మారాలని యేసయ్యా. నీ కృపలో ఎదగాలని ఆయన ఎంతగానో పోరాడుతున్నాడు. అయ్యా నీ బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మా పాస్టర్ గారు మరి ప్రయాణంలో ఉంటుంది అయ్యా. అయ్యా నీ తోడించి రేపు నాకు ఇచ్చేవారు నాయన. అలాగే నాయన తల్లి గారిని కూడా నాయన మంచి ఆరోగ్యం ఇచ్చేది. కానీ ఆయన సరే ఎన్న బలగించడం నీకే తెలుసు రేపు అయ్యా. నీ గొప్పతో నాయన స్వస్థపరచు రేపు దేవా. ఎక్కడైనా బలగించయ్యా. చేసే సేవలు ముందంతా పైకి చేస్తావని నమ్మి విశ్వాసంతో మొదలుపెట్టుకున్నావయ్యా. మాలో సమస్యలు నాయన, మాలో నాయన మా కుటుంబాలు నాయన మొగ్గు పట్టినట్టే ఉంటే నాయన మంచులాగా వెళ్ళిపోయేదని చెప్తావు దేవా. మా సమస్యలు నాయన తొలగించే గొప్ప దేవుడు నీవు ఉన్నావని నాయన ధైర్యంతో నాయన అయ్యా నిన్ను నన్ను మొదలుపెట్టడి ఉత్తరం ఇస్తానన్నావు దేవా. నిన్ను మొదలుపెట్టుకొని బయటికి నడుస్తున్నారయ్యా. నిన్ను మొదలుపెట్టుకొని బయటికి నడుస్తున్నారు. ప్రతి ఒక్క ప్రాంతంలో ఆయన అంగీకరించాలని అయ్యా. తప్పులేమంటే క్షమించి దైవభక్తి కొరన వాళ్ళకి దైవభక్తి దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తామని మరగారాయణ యేసుక్రీస్తునామని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమిలో నెరవేరుగాక. మా ఆహారాన్ని మాకు దయచేయండి. మేము అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించు. మా శోధనను దేవరాశుడు తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ, మీ కుటుంబాలకు, ప్రారంభ ప్రార్థన చేసిన ప్రేమలత గారికి, వాక్యం చదివినటువంటి మైత్రి తేజాలకు, వాక్య సందేశం అందించినటువంటి మహేష్ గారి కుటుంబానికి, ముగింపు ప్రార్థనలో నడిపించిన రాణి గారికి, అస్వస్థ ఉంటున్న వారికి, పరీక్షలు రాస్తున్న వారికి, సంఘమంతటికి, గ్రామమంతటికి, సర్వలోకానికి తోడై ఉండి కృపను, రక్షణను అనుగ్రహించి కాపాడను కాక. మంచిది.